రోహిత్ శర్మ ఒక ఫ్యాట్ క్రికెటర్. అసలు కెప్టెన్ అయ్యే అర్హత అతడికి లేనే లేదు. లక్కీగా కెప్టెన్ అయ్యాడు. ఇది షామా మహమ్మద్ అనే పొలిటీషియన్ హిట్ మ్యాన్ పై చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలామంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆమె కామెంట్స్ మీద చాలా సీరియస్ అవుతున్నారు. ఒక్క రోహిత్ ఫ్యాన్సే కాదు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇలా ఒక క్రికెటర్ని బాడీ షేమింగ్ చేయడం, ఇండియాకి కంటిన్యూగా విజయాలు అందిస్తున్న కెప్టెన్ని, ఏ క్రికెటర్కి సాధ్యం కాని ఫీట్లు సాధించిన క్రికెటర్ని ఇలా అవమానించడం ఏంటని ఆమెపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఇలా అంటున్నారు, మీరేమంటారు అంటే దానికి ఆమె నేను అన్నది కరెక్టే, కోహ్లీని చూడండి అదర కొడుతున్నాడు, కోహ్లీ లక్షణాల్లో రోహిత్కి ఒక్కటి లేదు అంటూ రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ రోహిత్ వర్సెస్ కోహ్లీ ఫైట్ స్టార్ట్ చేశారన్నమాట. షామా మహమ్మద్ ఈమె నేషనల్ లెవెల్ పొలిటీషియన్. అలాంటిది పొలిటికల్గా ప్రజలకి ఏం చేయాలి, పార్టీని అభివృద్ధి చేయడానికి ఏమేం చేయాలి అని ఆలోచించడం మానేసి ప్రజల సమస్యలపై పోరాడడం, వాళ్ళకి మంచి చేయడానికి ప్రయత్నించడం పక్కన పెట్టేసి వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఐసీసీ ఈవెంట్స్లో దాదాపు 21 మ్యాచ్లో 20 మ్యాచ్లు గెలిపించి అందులో సెంచరీల మోత మోగించిన క్రికెటర్ రోహిత్ శర్మ అలాంటి క్రికెటర్ని, అంత గొప్ప కెప్టెన్ని ఇలా ఒక పొలిటీషియన్ విమర్శించడం కాదు అవమానించడం కరెక్ట్ కాదనేది ఫ్యాన్స్ ఒపీనియన్. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ టాపర్గా సెమీస్లో అడుగుపెట్టింది టీమిండియా. మంగళవారం ఆస్ట్రేలియాతో ఫైట్కి రెడీ కాబోతోంది. ఇలాంటి టైంలో షామా మహమ్మద్ ఓ ట్వీట్ చేశారు. హిట్ మ్యాన్ని టార్గెట్ చేస్తూ అసలు రోహిత్కి కెప్టెన్ అయ్యే అర్హత లేదని, అతడు చెత్త కెప్టెన్ అని, ఏదో అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఆమె. ఈ ట్వీట్ మీద విపరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత మీడియా ఆమెని ట్వీట్ ఎందుకు చేశారని ప్రశ్నించింది. అప్పుడు కూడా ఆమె తన కామెంట్స్ని సమర్థించుకుంటూ, నేనేమీ బాడీ షేమింగ్ చేయలేదు, స్పోర్ట్స్ పర్సన్స్ ఫిట్గా ఉండాలి, విరాట్ కోహ్లీని చూడండి ఎంత ఫిట్గా ఉంటాడో, గ్రౌండ్లో కోహ్లీ బిహేవియర్ కూడా రోహిత్ కంటే చాలా బాగుంటుంది, బాగా ఆడిన ప్లేయర్స్ అందరినీ అప్రిషియేట్ చేస్తాడు, అపోనెంట్ ప్లేయర్స్లో ఎవరైనా బాగా ఆడినా వాళ్ళని కూడా అభినందిస్తాడు, మ్యాచ్ జరిగేటప్పుడు కూడా అసలైన కెప్టెన్లా ఆలోచిస్తాడు, అది కోహ్లీ మెంటాలిటీ, రోహిత్కి ఎలాంటి మెంటాలిటీ లేదు అని మళ్ళీ హిట్ మ్యాన్ని తక్కువ చేసి మాట్లాడారు ఆమె. ఇక షామా మహమ్మద్ రోహిత్ శర్మ మీద చేసిన ట్వీట్ అండ్ కామెంట్స్పై బీజేపీ కూడా ఫైర్ అవుతోంది. ఆమెకి కౌంటర్ ఇస్తూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి, కాంగ్రెస్ ఏమైనా రాహుల్ గాంధీతో క్రికెట్ ఆడించాలనుకుంటోందా, ఇది సిగ్గుచేటు, ఇండియాకి ఇన్ని విజయాలు అందించిన క్రికెటర్ని, కెప్టెన్ని కూడా వదిలిపెట్టరా, రాజకీయాల్లో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ లీడర్ రాహుల్ గాంధీతో ఇక క్రికెట్ ఆడిస్తారేమో అంటూ ట్రోల్ చేశారు. అంటే ఈ ఇష్యూ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి పొలిటికల్ టర్న్ తీసుకుంటోందన్నమాట. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? షామా మహమ్మద్ కోహ్లీని పొగుడుతూ హిట్ మ్యాన్ని విమర్శించడంపై ఇది కరెక్టే అంటారా? అసలు రోహిత్ ఫిట్నెస్పై మీ ఒపీనియన్ ఏంటి? రోహిత్ కెప్టెన్సీ బాగుందా లేదా? కామెంట్ చేసి చెప్పండి.